చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పగానే జాబ్ వచ్చేసింది. మీరు దేవుడు సార్. అసలు చాలా థ్యాంక్స్ సార్. దాందేముందిలేవయ్యా, మీలాంటి పనిలేని యూత్కి జాబ్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం నాకు చాలా తృప్తిగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, చిన్న కాల్ వస్తుంది. హలో, ఎవరు బ్రో తను? మీరెవరు? జాబ్ ఇప్పించారని ఏదో మాట్లాడుతున్నారు. మీకైనా ఎవరో తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నేను కష్టాల్లో ఉన్న జాబ్ లేదనగానే చాలు జాబ్ ఇప్పించేశారు. జాబా? 1 lakh శాలరీ కూడా. 1 lakh? నేను కూడా కొంచెం కష్టాల్లో ఉన్నా బ్రో, నాకు కూడా ఒక జాబ్ ఇప్పించావా? ఓ అవునా, నేను చూస్తే కష్టాల్లో ఉన్నట్టే ఉన్నావు. సరే, నా సిస్టర్ అని చెప్పి అడుగుతా. వస్తుండ. సరే అండి. అవును యారు సార్, తను మా సిస్టర్ సార్. తనకు కూడా జాబ్ లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. మీరేమైనా? నువ్వు 10th పాస్ అయ్యావా? బీటెక్ సార్. బీటెక్? బీటెక్ సూపర్. ఆల్ పాసా? ఆల్ పాస్ సార్, 75%. ఆహాహా, ఒక్క నిమిషం. హలో, యా ఇంకో క్యాండిడేట్ ఉందయ్యా. యా మనకు తెలిసిన సిస్టరే, మన వాళ్ళే. ఒక్క నిమిషం, నీ జీమెయిల్ అడ్రస్? శ్రావణి బాలు. బాలువా? నా బాయ్ ఫ్రెండ్ సార్. ఓడియా అమ్మా. @gmail.com. @gmail అంట. పంపించండి. ఓకే, వచ్చేస్తుంది. సార్, ఆఫర్ లెటర్ వచ్చేసింది సార్. 1 lakh శాలరీనా? బెంగళూరు పోస్టింగ్. అవును, బెంగళూరు జాయినింగ్. అవును, రేపే జాయినింగ్. ఎస్ సార్. మరి ఇంటర్వ్యూ ఎందుకమ్మా? బీటెక్ పాస్ 70% అన్నావు కదా, ఇంకెందుకు చెప్పు. థ్యాంక్ యూ సార్. అలాగే నా బాయ్ ఫ్రెండ్ కూడా జాబ్. బాయ్ ఫ్రెండ్కి జాబా? ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు, తర్వాత నీ పెర్ఫార్మెన్స్ బట్టి మీ బాయ్ ఫ్రెండ్ జాయిన్ చేపిద్దాం. ఓకేనా? రేపే పోస్టింగ్, వెళ్ళి జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. గంగార్పణం. మీరా మీరా బ్యాగ్ సర్దుతున్నావు ఎక్కడికే? మీరా, నువ్వు సూపరే. నిజంగా డిసిప్లిన్గా ఉంటే అంత పాజిటివ్గా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? 2 రోజులు ఎర్లీగా లేచి జాగింగ్ వెళ్తున్నానా, 1 lakh శాలరీతో జాబ్ వచ్చింది. వాట్, నీకు జాబ్ వచ్చిందా? అవును, ఇప్పుడే. ఇప్పుడే అంటే? టెన్షన్ ఎక్కువైందని సిగరెట్ తాగడానికి కిందకి వెళ్ళానా. వాట్, నువ్వు సిగరెట్ తాగుతావా? అంటే జాబ్ లేదన్న టెన్షన్ అండ్ స్ట్రెస్లో రోజుకొక 2. అయినా జాబ్ వచ్చేసిందిగా, మానేస్తాలే. ఇంతకీ జాబ్ ఎక్కడా? బెంగళూరులో, రేపే జాయినింగ్. వాట్, బెంగళూరులోనా? మరి ఈ ఫ్లాట్? నువ్వున్నావుగా. నేనుంటాను, కానీ రెంట్ ఒక్కదానికి బర్డెన్ అయిపోతుంది కదా. మార్నింగ్ లెగ్గు, జాగింగ్ చెయ్యి, మెడిటేషన్ చెయ్యి. డేని డిసిప్లిన్గా స్టార్ట్ చేస్తే లైఫ్లో ఏం బర్డెన్ అనిపించదు. నా డైలాగ్ నాకే చెప్తున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు జాబ్ వచ్చింది, నన్ను ఎవ్వరు ఆపలేరు. నువ్వు ఒక దానివే ఎంజాయ్ చెయ్యి. బాయ్. ఏమైంది? శ్రావణి తెలుసు కదా, నా రూమ్మేట్. అది సడన్గా ఫ్లాట్ ఖాళీ చేసింది. ఇంత సడన్గానా? ఎందుకు? దానికి జాబ్ వచ్చిందంట. దొంగ మొహంది. అవును, నువ్వు నా ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు కదా. నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోడే. నేను ఒక్కదాన్నే రెంట్ కట్టుకోలేనే. పీజీ షిఫ్ట్ అయిపో మరి. పీజీ అంత కంఫర్టబుల్గా ఉండదు. ఒక పని చేద్దామా? నేను నా బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్లో ఉంటాం, నువ్వు ఒకదాని ఒక రూమ్లో ఉంటావా? వద్దులేవే, ఇంకెవరినైనా చూసుకుంటా. నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలి ఉండలేడే, అందుకే. లైలా మజ్నూలు కూడా ఇంత ఓవరాక్షన్ చేయరు తెలుసా. సెకండ్ హ్యాండ్లో బట్టలు అమ్ముకునే వాళ్ళ ఏంటా బ్యాగ్? నాకు వచ్చిన కష్టాలు ఎవ్వరికి రాకూడదు సింధు. ఏమైంది విజయ్? గెంటేశాడు. రాత్రికి రాత్రి రెంట్ కట్టలేదని రూమ్ నుంచి గెంటేశాడు. పొద్దంతా రూమ్ కోసం వెతికి వెతికి ఇప్పుడు వస్తున్నా.
మరి నైట్ అంతా ఎక్కడ ఉన్నావు? రోడ్ మీదనే. అయ్యో, కనీసం బబ్లు వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాల్సింది కదా. వాడింట్లో వాడిని ఉంచుకోవడమే ఎక్కువ. అయినా ఈ హైదరాబాద్లో నాలాంటి బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం చాలా కష్టం. అట్లీస్ట్ పీజీలో జాయిన్ అవ్వచ్చు కదా. ట్రై చేశా కానీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అయితే నీకు మీరా రూమే కరెక్ట్. మీరా రూమ్ ఏంటి? మీరా రూమ్ ఖాళీగా ఉందా? ఏమైంది గాయస్? మీరా నీకు ఫ్లాట్మేట్ దొరికేశాడు. ఎవరు? విజయ్. మీ వాట్? నో వే, జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. మీరా మీరా ప్లీజ్ మీరా. నో. మీరా ప్లీజ్ మీరా, నువ్వే దిక్కు మీరా. ఒకసారి విను మీరా ప్లీజ్. మీరా అర్థం చేసుకో మీరా ప్లీజ్ మీరా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు మీరా. ప్లీజ్ మీరా. నో. మీరా నైట్ అంతా రోడ్డు మీద పడుకున్నా మీరా. చూడు దోమలు ఎలా కుట్టాయో. ఈ బ్యాగ్ కూడా చాలా బరువు ఉంది మీరా. అమ్మా మీరా ప్లీజ్ మీరా. నో. మీరా మీరా ప్లీజ్ మీరా. జరుగు. మీరా 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 ప్లీజ్ ఏంటి? ప్లీజ్ మీరా. నైట్ రోడ్డు దోమలు. నో, జరుగు. మీరా నో. ఛ. మీరా ఏమంది మావా? కుదరదందిరా, అస్సలు ఒప్పుకోవట్లే. రే 2.5 లక్షలు ఇచ్చినారా? ఆ పిల్లకి జాబ్ ఇప్పించా. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ పిల్ల ఫ్లాట్లోకి దూరిపో. నేను ట్రై చేస్తున్నారా. ఇదిగో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ. నువ్వు ఇలాంటి వేషాలు వేసావు అనుకో, మొహం పగిలిద్ది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకేంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావో, ఎవరి కోసం వస్తున్నావో విజయ్ అంతా చెప్పేశాడు నాతో. ఆ? నేను నా గురించి కామెడీగా ఏం చెప్పాను చెప్పావురా? రా. ఆమె సీరియస్ తీసుకుంది. ఆహా, నా పేరు వాడుకున్నావా? గొప్పోడివిరా. కానీరా. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఏ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఓకే, నేను నీకు నచ్చలేదు ఓకే, మధ్యలో నా మొహం తీసుకురావడం ఎందుకు? నువ్వేమైనా దేశ పట్టని అనుకుంటున్నావా? పల్లి బఠానీ మొహం దానా? రే ఆడొస్తున్నాడేంట్రా? ఎవర్రా? రే అటు చూడబే. అబ్బా వీడేంట్రా రోజు. అమ్మ సింధు వెళ్ళి ఆర్డర్ తీసుకువెళ్ళి. నువ్వెవడివిరా నాకు చెప్పడానికి? అబ్బా అరే నువ్వైనా చెప్పరా. సింధు ప్లీజ్ ఇది ఒక్క ఆర్డర్ తీసుకోవా. నాకు వేరే పనులున్నాయి, నువ్వు వెళ్ళి తీసుకో. బా పొన్ను వెళ్ళరా. నేనెక్కడికి రా? ఎవరు రారేంటి? వెయిటర్ వెయిటర్. ఇంకెవ్వరు విజయ్, లేరా? ఒకసారి నా టేబుల్ చూడవా? ఆ. ఛ. మా ఆవిడకి ఈరోజే లాస్ట్ అనుకుంటా మీ కాఫీ షాప్లో. వెయిటర్. హాయ్ సార్. మీరు సార్ 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 కూర్చోండి సార్. ఆ? కస్టమర్ విజయ్ని సార్ అని ఎందుకు అంటున్నారు? విజయ్ కస్టమర్కి సార్ అవుతాడులే. ఏంటి? అంటే విజయ్ కస్టమర్ వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడులే. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్తే వాళ్ళ పిల్లలకి సార్ అవుతారు, కానీ తినకెందుకు సార్ అవుతారు? ఇప్పుడు సార్ సినిమాలో ధనుష్ అందరికీ సార్ కదా, మన విజయ్ కూడా అలానే. నాకేదో తేడా కొడుతుంది. నీకు నాకు సంస్కారం లేదని ఊర్లో అందరికీ లేకుండా ఉంటుందా? పని చూసుకో. ఓవర్ యాక్షన్ చేయకు. గమ్మున కాఫీ తాగావా, బిల్లు కట్టావా, వెళ్ళిపోయావా అన్నట్టుండు. సార్ అలాగే సార్. గుద్దుతా ఎక్కువ మాట్లాడావంటే. సార్ ఆర్డర్ సార్. ఒక స్ట్రాంగ్ కాఫీ. ఇంత మిట్ట మధ్యాహ్నం కాఫీ అవసరమా నీకు? జ్యూస్. జ్యూసు జలుబు చేస్తుంది. గమ్మున ఇంటికి వెళ్ళి అన్నం తినిపో. ఓకే సార్. సార్ ఆర్డర్ సార్. సార్ ఏమొద్దు సార్. సార్ 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 ఆర్డర్ సార్. సార్ సో మెనీ ఐటమ్స్ సార్. సార్ అదేంటి కస్టమర్ అలా వెళ్ళిపోయాడు? వాళ్ళ వైఫ్కి ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట, సో ఉపవాసం ఉన్నాడంట. హాయ్ సార్. ఆర్డర్ సార్. ఫ్రెష్గా ఏమున్నాయి? అన్నీ ఫ్రెషే సార్. మరి నువ్వు? సార్ శాండ్విచ్ ఒకటి కావాలి. ఓకే సార్.
పిల్ల కత్తిలా ఉంది. హలో, అరే మీ రూమ్కి రావచ్చా రా ఇవాళ? ఛీ, ఏడికెళ్ళాలో. హలో హలో, అవును, నీకు బుక్ అయిందా? లేదు. ఓకే. అవును, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? చూసుకుంటా మీరా, ఏ రోడ్ మీదో ఫుట్పాత్ మీదో చెత్త కుప్ప పక్కనో. సరే, నువ్వు నా ఫ్లాట్కి రావచ్చు. నిజంగానా? కానీ కొన్ని రోజుల వరకు మాత్రమే. ఎవరైనా అమ్మాయి వస్తే నువ్వు వెకేట్ చేసేయాలి. మనం రాని. అర్థమైందిగా? సరే సరే, వికెట్ చేసేస్తా. రెంట్ షేరింగ్ ఓకేగా? ఓకే. గోలేం చేయవుగా? లేదు లేదు, అసలు నేను ఉన్నట్టు కూడా నీకు తెలియనియను. అయితే సరే. సరే మరి, ర్యాపిడో ఎందుకు, నా బండి మీద వెళ్ళిపోదాం. అవును, నీకు లైసెన్స్ ఉందా? వద్దులే, అడి చూస్తే దొరికిపోతా. లేదు. లైసెన్స్ లేని డ్రైవర్స్ని నేను ఎంకరేజ్ చేయను. నేను డ్రైవ్ చేస్తా, జరుగు. అవును, నీకు లైసెన్స్ ఉందా? హలో, నాకు 18 years ఉన్నప్పటి నుంచే ఉంది. అబ్బో, వెరీ గుడ్. పద.
ఇదేనా మన ఫ్లాట్? హా? అదే మీ ఫ్లాట్? కొన్ని రోజుల వరకు మాత్రమే, గుర్తుంది కదా? కొన్ని రోజులే. అది కిచెన్, మ్మ్. దాని వెనకాల బాల్కనీ. ఓకే. ఇది నీ రూమ్. మ్మ్. మరి అది? నా రూమ్. నువ్వు నాట్ అలౌడ్. ఓ ఓకే. ఓకే. హాయ్. డిన్నర్ సంగతి ఏంటి? ఇప్పుడే చికెన్ సలాడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. నీకు? చికెన్ సలాడ్? హా. మన జాబ్ లేనప్పుడు గుళ్ళో ప్రసాదంతో కడుపు నింపుకునేవాడివన్నావు, ఇప్పుడు జాబ్ రాగానే చికెన్ సలాడ్. అంటే అదేదో జాబ్. ఆర్డర్ ఏమొద్దు, వంట చేసుకుందాం పదా. ఓకే చేసే తినేద్దాం. హలో, ఆ, కలిసి చేసుకుందామన్నా. మనమా? ఆ, ఓకే. దా. ఏం చేయాలి? నేను చపాతీ పిండి కలుపుతా, నువ్వు వెజిటేబుల్స్ కట్ చేయి. ఓకే. ఏంటి దిక్కులు చూస్తున్నావు? అదే వెజిటేబుల్స్ ఎక్కడ? వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి. గాట్ ఇట్. అలాగే టొమాటోస్ అండ్ మిర్చి తీసుకో. నైఫ్ Okay. కూడా ఫ్రిడ్జ్ మీదే ఉంది, షార్ప్గా ఉంటుంది, జాగ్రత్త. అబ్బో. ఇదేంటి ఇట్లుంది? మీరా, నిన్నోటి అడుగుతా, తిట్టవు కదా? హా, అడుగు. ఈ ఆనియన్స్ ఎలా కట్ చేయాలి? హా? నీకు ఆనియన్స్ కట్ చేయడం రాదా? మ్హూ. నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చేసేవాడివి కాదు కదా, మ్హూ. అందుకే ఇంట్లో నుంచి నేను గెంటేశారు. హే, మరి ఆనియన్స్ కట్ చేయడం రాకపోవడం ఏంటి? పని తప్పించుకోవడానికి చెప్తున్నావా? లేదు లేదు, నువ్వు ఒకటి కట్ చేసి మిగతావన్నీ నేనే కట్ చేస్తా. నువ్వు చాలా దారుణం అబ్బా. ప్లేట్లు కడగడం రాదు, కప్పులు కడగడం రాదు, కాఫీ పెట్టడం రాదు. ఇలా అయితే ఎలాగా? నేను పెళ్లి చేసుకునే పిల్ల చాలా కష్టపడుతుంది. అలా అంటావేంటి మీరా? మరి రేపు పెళ్ళాక ఏవండి నాకు కొంచెం పకోడీ తినాలనుంది, పాయసం తినాలనుంది అని అడిగితే ఎలా చేయాలని అడుగుతావా? అవన్నీ చేసి పెట్టడానికి ఇంట్లో మెయిడ్స్ ఉంటారు కదా. ఏంటి నాన్న మేడ్స్? ఏంటి కెఫేలో జాబ్కే? అంటే ఎప్పుడు ఇలానే ఉండిపోతామా ఏంటి? నేను మనీ సంపాదిస్తా, నాకు వచ్చే అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటా. హ్యాపీగా చూసుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ. ఎలా కట్ చేస్తున్నానో సరిగ్గా చూడు. ఇదిగో ఇలా కట్ చేయాలి. ఇది ఒక్కరోజు నువ్వు చేసేయి, రేపటి నుంచి డైలీ నేనే కట్ చేస్తా. సంతోషించాంలే. రేపటి నుంచి చూడు ఎలా దొరగొట్టేస్తానో. నిన్ను ఇంట్లో నుంచి గెంటడంలో తప్పే లేదు తెలుసా? ఓకే. విజయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇదేంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఏడుస్తున్నాడు? విజయ్, ఐఎమ్ సారీ. నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక ఏదో అడిగేశాను. ఆనియన్స్ కట్ చేస్తుంటే వస్తున్నాయి వాటర్. అంతేనా? నేను ఇంకా బేబీ సినిమాలో ఆనంద్ ఎవరికొండకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందనుకున్నా. సర్లే. అయితే ఎవరు లేరనమాట. అంటే ఎలా కనిపిస్తున్నా నేను నీకు? అలా ఎలా జడ్జ్ చేస్తావు? నా ఫేస్ కవర్ పడరంటున్నావా? సారీ విజయ్, అంటే నువ్వు చూడ్డానికి బాగానే ఉంటావు కదా, ఎవరూ లేకపోవడం ఏంటని అనుకున్నా. ఫీల్ అవ్వకలే. నేనేం ఫెయిల్ అవ్వలేదులే, నాకు నిజంగానే ఎవ్వరు నీ మరెందుకు? ఏదో 2 సెకండ్లు ఉందని ఊహించుకున్నానండి. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరా, 5 minutesలో అయిపోద్ది, తినేద్దాం. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని
ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచట కుశలమే గుండెల్లో గాయమేదో. వావ్, ఎంత బాగా పాడావు మీరా, సూపర్. వీడియో ఎందుకు తీసావు విజయ్? చాలా బాగా పాడావు మీరా. డిలీట్ చేయి. చేయను మీరా. ఫస్ట్ ఫోన్ ఇటు ఇవ్వు. మ్హూ. డిలీట్ చేయి విజయ్. ఫస్ట్ చేయను ఫోన్ మీరా. ఇవ్వు. ఇవ్వు. లేదు మీరా, నువ్వు డిలీట్ చేస్తావా లేదా? చేయను. ఇవ్వు ఫోన్. ఆహా. ఇవ్వు విజయ్. నువ్వే తీసుకో. తీసుకో. ఇవ్వు. ఇస్తావా లేదా? ఇవ్వు. తీసుకో. ఇవ్వు. విజయ్ ప్లీజ్ డిలీట్ చేయి.